ఏపీ మెగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఇక ఉద్యోగంలోకి ఎక్కిన తర్వాత మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత సర్వీస్ రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీరు దీని విషయంలో తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. కన్‌ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మీరు స్కూల్‌లో జాయిన్ తర్వాత మీ హెచ్ఎంలు, మీ సీనియర్ టీచర్‌లను సంప్రదించి ఒక షాప్‌లో మంచి సర్వీస్ రిజిస్టర్, మంచి క్వాలిటీ ఉన్నటువంటి సర్వీస్ రిజిస్టర్‌ని కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత దీనికి తొందరగా జాయిన్ అయిన తర్వాత ఇక ప్రభుత్వం ఉద్యోగిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి పదవీ విరమణ చేసేంత వరకు మరి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఉద్యోగి యొక్క వ్యక్తిగత మన యొక్క వృత్తి జీతభత్యాల వివరాలు నమోదు చేసే పుస్తకమే ఈ సర్వీస్ రిజిస్టర్ అంటారు, ఎస్ఆర్ అంటారు, సర్వీస్ బుక్ అని కూడా పిలుస్తారు. దీన్ని మీ సీనియర్ టీచర్లని మీ హెచ్ఎంస్ని అడిగి మంచి క్వాలిటీ ఉన్నటువంటి సర్వీస్ బుక్ని అయితే కొనుక్కోండి. అప్డేటెడ్ న్యూగా వచ్చినటువంటి సర్వీస్ బుక్ని అయితే కొనుక్కోండి. ఇక ప్రతి ఉపాధ్యాయుడు తన సర్వీస్ రిజిస్టర్ను మీ డీడీఓకు అందజేయాలంటే మీ శాలరీ ఎవరైతే ఇస్తారో హెచ్జిటి అయితేనేమో ఎంఈఓ గారికి ఇవ్వాలి, స్కూల్ అసిస్టెంట్ అయితే జిహెచ్ఎం గారికి ఇవ్వాల్సి ఉంటుంది. టీజీటీ పీజీటీ వాళ్ళైతే గురుకుల ప్రిన్సిపాల్ వాళ్ళకి ఈ సర్వీస్ బుక్ని ఇవ్వాలి. అంటే మీరు తొందరపడనవసరం లేదు. మీ స్కూల్లో జాయిన్ తర్వాత మీకు మీ హెచ్ఎం గారు మీకు పూర్తి వివరాలు చెప్తారు. దాన్ని బట్టి మీరు ఫాలోఅప్ చేసుకోండి. ఇక పైన పేర్కొన్న అన్ని దరఖాస్తులు సరిగా పూర్తి చేసి వాటితో పాటు మీ సర్వీస్ రిజిస్టర్ని కూడా మీ యొక్క మీకు ఎవరైతే శాలరీ ఇస్తారో మీ హెచ్ఎం గారికి అందజేయండి. మీకు హెచ్ఆర్ఎంఎస్ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి కేటాయించిన తర్వాతే జీతం వస్తుంది. హెచ్ఆర్ఎంఎస్ ప్రాన్ రావడానికి సుమారు 1 నెల సమయం పడుతుంది. దీనికి సంబంధించి కాబట్టి మీరు అప్పటిదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ కాలానికి సిద్ధంగా ఉండాలి మీకు. కాబట్టి ఈ విధంగా ఈ సర్వీస్ రిజిస్టర్కి సంబంధించి ముఖ్యమైన అప్డేటు. విష్ ఆల్ ద బెస్ట్. ఏపీ డిఎస్సి టీచర్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. మళ్ళీ కొత్త డిఎస్సి ఎప్పుడు వస్తుంది, టెట్, దీని గురించి పూర్తి వివరాలు కూడా మన ఛానల్లో అప్డేట్స్ అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.